హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్. నెలకు 6,000 పెన్షన్ పెంపు నిర్ణయం అంటూ ఇప్పుడే మనకొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికైతే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగులకు పెన్షన్ నెలకు 6,000కు పెంచుతామంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ దివ్యాంగులతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆ మేరకు ప్రకటించారు. జిల్లా ముఖ్య నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా మందాకృష్ణ ఆధ్వర్యంలో దివ్యాంగులు చంద్రబాబును కలిసి తమ సమస్యలపై మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ 500 మాత్రమే పెంచి 3,000 చేశారని, అవి సరిపోవడం లేదని వాపోయారు. దీంతో తాము అధికారంలోకి రాగానే నెలకు 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. సమస్యలపై పోరాడుతున్నందుకు తమపై ఇబ్బడిముడిగా కేసులు నమోదు చేశారని వారు వాపోగా వాటన్నిటినీ విచారించి కొట్టివేస్తామన్నారు. ఇక తెదేపా హయాంలో దివ్యాంగుల కోసం అమలు చేసిన పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని, వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని చంద్రబాబు తెలిపారు. మందాకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులకు పెన్షన్ 6,000 చేస్తామని ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి చంద్రబాబుతో అంతర్గత సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రచార సరళిపై మాట్లాడినట్లు తెలిసింది. ఇక సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా దివ్యాంగులకు పెన్షన్ అయితే నేరుగా 6,000 చేస్తామని చంద్రబాబు అయితే ప్రకటించారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.